పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తుంపల్లి గోపినాయకండ గ్రామ పంచాయతీ మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ భూపిరెడ్డి గారు విచ్చేసిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. అయితే మన గ్రామాన్ని గెలిచిన మొట్టమొదటిసారి మరి మన సమస్యలు తెలుసుకొని మరి ఒకసారి మిమ్మల్ని కలిసినట్టు అవుతుంది. ఎలక్షన్ విషయంలో ప్రచారం అవుతుందనే ఉద్దేశంతో వచ్చి మనము కలిసేందుకు వచ్చారు. మన ప్రాబ్లమ్స్ మనము ఎవరు ఉంటే మన తాండ తరఫున మీరు అయినా సరే నేనైనా సరే ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను. మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయ డాక్టర్ భూపిరెడ్డి గారికి మరియు మండల పార్టీ మండల అధ్యక్షుడు నాగర రవి గారికి, స్థానిక జడ్పీటీసీ మాన్సింగ్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రన్న గారికి, శంకర్లాల్ మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ లింగం గారికి, రంగారెడ్డి చైర్మన్ గారికి మరియు ఈ కార్యక్రమంతో ఎమ్మెల్యే గారితో వచ్చిన మన కొండూరు మన గంగారెడ్డి గారికి మరియు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, సార్ మరి మీకు కొన్ని అక్కడి నుంచి 13 నుంచి స్టార్ట్ చేసినాము. అన్ని దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. అట్లనే ప్రస్తుతం ఇక్కడ రోడ్ మంజూరై ఆగిపోయి ఉన్నది, మీ దృష్టికి తీసుకొచ్చినాము. ఇప్పుడు రోడ్ పని కంప్లీట్ చేయగలని చెప్పి కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది, పక్కనే అజ్మీర తాండా ఉంది. తాండాకు రోడ్ కరెక్ట్ లేక పిల్లలు స్కూల్ కు రావట్లేరు. ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే అక్కడ ఇది మహిళా భవనం లేవు మనకు. ఆ గ్రామ పంచాయతీ ఒకటి, ఈ గ్రామ పంచాయతీ ఒకటి మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాము. అట్లాగే కొద్దిగా సీసీ రోడ్లు కూడా ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. మన వచ్చిన ఫండ్లో అన్ని జీపీలకు వచ్చింది కానీ ఇప్పుడు ఈ జీపీకి రాలేవు. దానికి మీరు బాధపడి 5 సంవత్సరాల టైం ఉంది, దాని గురించి మేము బాధపడట్లేదు. ఈ పోలీసు సమస్య కూడా కొంత ఉంది. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధతోటి మా సమస్యలన్నీ సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. తుంపల్లి గోపినాయక్ తాండా గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు, అక్కలు, పిల్లలందరికీ, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కొండాపూర్, తుంపల్లి, పాకాల, పందిమణి అన్ని గ్రామాల పర్యటనలో భాగంగా మరి పాకాల నుండి ఇక్కడ తిరుపతి దేవస్థానానికి పోయి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మీ గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మీ గ్రామానికి రావడం ఎమ్మెల్యే అయిన తర్వాత. మీకు అందరూ కూడా తెలుసు, గత నవంబర్లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిందో దాంట్లో 5 గ్యారంటీలు అమలుపరిచింది. మీకు అందరూ కూడా తెలుసు. మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఫ్రీ చేయడము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడము, మీకు సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడము, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఈ తాండలో
ఇంతకుముందు ఎవరికైనా ఇండ్లు వచ్చినాయంటే, జాగాలు వచ్చినాయంటే, ఏదైనా ప్లాట్లు వచ్చినాయంటే ఓన్లీ ఇందిరమ్మ టైంలోనే, కాంగ్రెస్ టైంలోనే వచ్చినాయి. మరి రాబోయే కాలంలో కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ రాబోతుంది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇది, ప్రజల పాలన. మరి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు శాంక్షన్ అయినాయి. అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న సమస్య లేదంటే మెయిన్లీ చెప్పారు, ఇక్కడ రోడ్ ఒకటి కంప్లీట్ చేయాలన్నారు. అది కొంచెం చిన్నగా పాలసీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవి కూడా అన్ని క్లియర్ చేసి చేపిస్తాం. అది కాకుండా మహిళా భవన్ అన్నారు, ఇంకా అంగన్వాడీ స్కూల్ అన్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే, తప్పకుండా చేసి పెడదాం. ఇంకా మన తెలంగాణ కానీ కేసీఆర్ పరిపాలించి 10 సంవత్సరాలు పరిపాలించి మొత్తం రాష్ట్రాన్ని అప్రపాలు చేసిన సందర్భంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ, కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, మరి మీకు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, మరి రైతులకు గిట్టుబాటు ధర గంటకు 500, ఒక క్వింటాల్ 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న అవన్నీ కూడా ఈ రాబోయే కాలంలో వచ్చే పంట నుండి ఇస్తాం. అదేవిధంగా రైతుకు కూడా పంట బీమా కూడా మీ యొక్క రూపాయి కట్టకుండా 100% ప్రభుత్వమే కట్టి అన్ని పంటలకు బీమా పథకాన్ని అమలు పరుస్తూ ఉంది. ఇప్పుడు మన వర్షాలకు కొన్ని నష్టమైనవి, దానికి ఎందుకు పంట బీమా లేకపోవడం వల్ల ఇవాళ మహిళలందరూ కూడా మన మహిళా స్వశక్తి పేరు మీద ఒక్కొక్క గ్రూపుకు 10 లక్షల చొప్పున 1,00,000 కోట్ల రూపాయల రుణాలు ఇద్దామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయించింది. మీకు అందరూ కూడా తెలుసు. గతంలో అన్నారు మితిలోనే ఉన్నారన్నారు, మళ్ళీ మితి కల్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లుండేది, మాట అంటే మాట. అందుకే ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం మారింది. కేంద్రంలో కూడా మోడీని కూడా మనము అధికారం నుండి దించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు గమనించాలా, కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఉన్నాడు, 10 ఏళ్ళనే ఉన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి అంతకుముందు కవిత ఉండే, ఆమె ఏ రోజు రాలేదు. మరి ఆమె కూడా కొట్టేసి కవిత ఈమెను మన అరవింద్ కలిసి ఆయన కూడా ఒక రోజు కూడా మీకు తాండకు రాలేదు, మీ గ్రామానికి రాలేదు. ఏ తాండ కూడా పోలే, ఎక్కడ కూడా 5 రూపాయలు ఫండ్ పెట్టలేదు. మరి వాళ్ళు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు ఏంటంటే అంటే మళ్ళీ మోడీని చూసి ఓట్లు వేయండి, మేము రామాలయం కట్టాము, అక్షంతలు చూసి ఓట్లు వేయండి అంటారు. మరి పసుపు కుంకుమలు, అక్షంతలు వీటికే మనకు కడుపు నిండుతుందా, లేకుంటే మనకు మళ్ళా ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, మన పొలాలు మన పోడు భూమి సమస్య ఉన్నది, పోడు భూమి సమస్య తీరాలన్నా, మన ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రైతులకు రుణమాఫీ కావాలన్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ అనే సాధ్యం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ అందుకని ఎన్నికలు వచ్చిన మన కేంద్రంలో కూడా మోడీని మనం గద్దెదించాల్సిన అవసరం ఉంది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా మీకు ఇచ్చిన గ్యారంటీ కార్డులు ఉన్నాయి. ఇలా 5 ముఖ్యంగా మహిళా సోదరులు మీకు అందరూ ఒక్కొక్కళ్ళకు 1,00,000 రూపాయలు ఒక సంవత్సరంలో మీకు డిపాజిట్ అయింది. ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి. అది కాకుండా ఉపాధి హామీ కూలి మీకు అందరూ కూడా తెలిసి పేదవారికి మరి పని దొరికిన టైంలో తినడానికి తిండి ప్రాబ్లం అవుతుందని మరి ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుండి పోయేందుకు ఇంకా బీజేపీ రోజు రోజు తగ్గిస్తూ పోతా ఉంది. ఇవాళ మీరు చూస్తే ఉపాధి హామీ పోతే 100 రూపాయలు వస్తలేవు. అక్కడ తాజా నీళ్ళు ఉంటలేవు, టెంట్ ఉంటలేవు, గడపాలు ఉంటలేవు, అంటే మనీ మీరే తీసుకుపోతూ వస్తుంది. అక్కడ మెడికల్ కిట్ లేదు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏమంటుంది, మీకు ధరలు పెరిగినాయి కాబట్టి ఒక్కొక్క ఉపాధి హామీ కూలీకి రోజు 400 రూపాయలు, ఎంత 400 రూపాయలు ఇస్తామని చెప్పి సోనియా గాంధీ ప్రామిస్ చేస్తుంది. అది మీకు వ్యవసాయం చేసుకుని వస్తాయి, వ్యవసాయం కూడా అనుసంధానం చేస్తున్నాం దీన్ని. అంటే ఎక్కడ పని చేసినా 400 తక్కువ రావు, మినిమం వేజెస్ అనమాట అది. సో ఈ గ్యారంటీ కార్డులో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇస్తా ఉన్నారు. దీనికి భూపతి రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి మాటలు కాదు ఇది. రాహుల్ గాంధీ అంటే ఎవరు? ఇందిరాగాంధీ మన్మడు, సోనియా గాంధీ కొడుకు. మరి వాళ్ళు దేశం కూడా ప్రాణం ఇచ్చిన మాట మారరు. సరే చెప్పిన ఒక నెల అటు అయితే వచ్చి కానీ తప్పకుండా జరుగుతాయి. కాబట్టి మనం మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలంటే రాబోయే ఎన్నికల్లో మీరు ఇవన్నీ కూడా చదువుకోండి. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ పోడు సమస్య తీరుతుంది, మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, మళ్ళీ మీకు మహిళా స్వశక్తి కింద 10 లక్షల రూపాయలు రుణాలు వస్తాయి.
ఈ 1,00,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 400 రూపాయల ఏది ఉపాధి హామీ కూలీ దొరుకుతుంది. పంటలకు రుణమాఫీ అయితే 2 లక్షల రూపాయలు. మళ్ళీ మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు మళ్ళీ ఒకసారి అధికారం ఇవ్వండి, అది కూడా 400 సీట్లు ఇవ్వండి, మేము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మీ ఎస్పీ అందరూ కూడా రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు. ఇవాళ మనం బతుకులు బాగుపడ్డాయంటే రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మన పిల్లలు ఇలా చదువుకున్నారు, డాక్టర్లు అయిండు, ఇంజనీర్లు అయిండు, అడ్వకేట్లు అయిండు, ఆఫీసర్లు అయిండు, సైంటిస్టులు అయిండు, రకరకాలుగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన బతుకులు బాగుపడాలంటే మరి బీజేపీ వేస్తే ఉన్న రిజర్వేషన్ పోతే జాగ్రత్త సుమా. ఇక టీఆర్ఎస్ వాళ్ళు అయితే మనకు 3 ఎకరాల పొలం అన్నారు, ఉన్న భూమి గుంజుకున్నారు. డబుల్ బెడ్ బిల్లు అన్నారు, ఉన్న ఇల్లు కూలిపోతున్నాయి, కానీ ఒక డబుల్ బెడ్ బిల్లు ఏ గ్రామం కూడా రాలేదు, పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. అందుకే మీరు అందరూ నిర్ణయం తీసుకున్నారు, నన్ను గెలిపించుకున్నారు. ఇలా మళ్ళా వస్తాడు ఇదే మీకు గుట్ట కింద గోవర్ధన్. ఇప్పుడు నడసలేదు కాలంగానే కుంటుకుంటా మళ్ళీ వస్తున్నాడు. ఏందా గోవర్ధన్ అంటే ఇన్ని రోజులు అంటే ఏం చేయలేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ చేస్తా అంటాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది 10 ఏళ్ళు, ప్రభుత్వం ఉంది 10 ఏళ్ళు ఏం చేయనోడు ఇంకా మళ్ళా చేస్తాను. అలా కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ఒక్కరిద్దరికి వెళ్తే ఎక్కువ. దేనికైనా ఓటేసాడంటే మళ్ళీ పోయి బీజేపీకి సపోర్ట్ ఇస్తాడు. అందుకే ఇలా మీరు పొరపాటున, నేను చెప్తాను, పొరపాటున టీఆర్ఎస్కి ఓటేసి గోవర్ధన్కి ఓటేసి అనుకో, అది మోరలేసినట్టే. అదే జీవన్ రెడ్డి ఉన్నాడు అనుకో, ఆయన పెద్ద వకీలు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, విద్యావంతుడు. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ టికెట్ ఇచ్చి పంపించింది కాబట్టి మన సమస్యల మీద, మన పోడు సమస్యల మీద కానీ, మన రుణాల మీద కానీ, మన రిజర్వేషన్ మీద పార్లమెంట్లో కొట్లాడతాడు, మనకు ఫండ్ చేస్తాడు. ఇవాళ సీనియర్ మోసం కాబట్టి గెలుస్తుంది, గెలిచిన మంత్రి అవుతాడు. మంత్రి అయితే మనకు ఏదంటే చేసి పెద్దప్పుడు మన దగ్గర పోడు సమస్య ఉంది, ఫారెస్ట్ మన రోడ్డు కావాలంటే ఫారెస్ట్ సమస్య ఉన్నది. అది తీరాలంటే ఎట్లా, కేంద్రంలో ప్రభుత్వం వచ్చిందనుకో మన ఎంపీ చెప్పింది తింటారు అట్లా. ఏది ఫారెస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఈ తాండల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఇప్పుడు బాలాజీ ఉన్నారు, బేలూరు ఒక ల్యాండ్ ఉంది 1000 ఎకరాలు, అది సాల్వ్ కావాలంటే కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది అనుకో, మనం ఒక డెలిగేషన్ ఢిల్లీ తీసుకొని పోయి మన ఎంపీ గారిని పట్టుకొని ఫారెస్ట్ మినిస్టర్ కలిసినాం అనుకో, నిమిషాల పని. అట్లా మనకు పనులు అయ్యేటట్టు చూసుకోవాలి. కానీ ఎట్లున్నాయంటే, ఇప్పుడు బాలరాముని ఎప్పుడైనా విన్నారా మీరు? రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. సీత లేడు, లక్ష్మణుడు లేడు, ఆంజనేయుడు లేడు, రాముడు ఒకని పెట్టిండు, చిన్న రాముడు. పెళ్లి కానీ రాముడు అనుకోరాదు. ఆ బాలరాముని విగ్రహం పెట్టిండ్రు, ఆయన విగ్రహం ప్రతిష్టాపనే కాలేదు, ప్రాణ ప్రతిష్టాపన కాలేదు, అక్షంతలు వస్తున్నారు. అంటే వాళ్ళు ఏమడుతున్నారు, దీనికి పని చేస్తాం, ఈ రోడ్ వేస్తాం, ఇల్లు కడతాం అంటలేరు. రామాయణం కంటే అక్షంతాలు పంపిస్తాం, ఓట్లేయండి అంటే మన దగ్గర లేదా శివలమ్మ మాత గుడి లేదు, జగదమ్మ మాత గుడి లేదు, అది కూడా అంతే. ఎన్ని గుళ్ళు లేవు? ఇప్పుడు తిరుపతి గుడి లేదా? అంటే గుళ్ళు అనేవి ఉంటాయి, అందరు కడతారు, మనంతా హిందువులమే. మనం జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం, ఎందుకంటే మనం హిందువులం కదా. అంటే మతాల పేరు మీద, కులాల పేరు మీద ఏదో ఓట్లు అడిగేటువంటి బీజేపీ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలా. వస్తే ఏం చేస్తారంటే మొత్తం దేశంలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు, మీకున్న రిజర్వేషన్ పోతే సుమా. కాబట్టి జీవన్ రెడ్డి గారిని గెలిపియండి, చేతి గుర్తుకు ఓటేయండి. నాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఈ తాండాలు కూడా. ఖచ్చితంగా రాబోయే కాలంలో గెలిపియండి. మన తాండాలో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఇక్కడ దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మన మాన్సింగ్ గారు ఉన్నారు, బాలరాజ్ నాయక్ గారు ఉన్నారు, ఇంకా మన వాళ్ళు ఉన్నారు, మీ సర్పంచ్ సాబ్ ఉన్నాడు, ఇక మన మండలంలో ఇక్కడ ఎర్రన్న కానీ, భాస్కర్ రెడ్డి కానీ, మరి వీళ్ళందరూ ఉన్నారు, రవి కానీ వీళ్ళందరూ. సో దేనికైనా మీకు అండగా ఉంటాం. మీ పనులన్నీ కూడా ఇక్కడ మహిళా భవన్ కట్టిస్తాం, మీకు అంగన్వాడీ స్కూల్ కట్టిస్తాం, రోడ్ బాగా చేస్తాం, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, మీకు పోడు భూముల సమస్య తీరుస్తాం. కాబట్టి మీకు రుణమాఫీ చేస్తాం. అన్ని కూడా పనులు అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాబట్టి మీరు ఈసారి భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై రామ్ మహారాజ్ కి, జై రామ్ మాతా కి, రామ్ మహారాజ్ కి. విడిసి ఎంతమంది
మొట్టమొదటిసారి మన గ్రామ పంచాయతీ వర్జన్ తండకు రావడం చాలా ఆనందకరమైన విషయం. గంగన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మన రవణ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున సార్, ఇంతకుముందు మీరు ఇక్కడికి ఉత్సవాలు వచ్చినప్పుడు మీరు సార్ గిట్ల వచ్చారు, చాలా ఆనందంగా అనిపించింది. ఇక ముఖ్యంగా సార్ ఇక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొడుపట్టల ఇష్యూ బాగుంది సార్. ఇక్కడ ఇంతకుముందు ఏదైనా ట్రాక్టర్లు పంపిద్దామన్నా కూడా పట్టుకెళ్ళిర్రు. 2-3 ట్రాక్టర్లు కూడా సీజ్ అయిపోయినాయి. మొన్న మీరు వచ్చిన తర్వాత మీ సహకారంతో కొన్ని డెవలప్మెంట్లు కూడా చేసినాం. 6 పట్టణాలలో ఒక 20-25 బోర్లు కూడా వేసుకున్నాం మీ పర్మిషన్ తోటి. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ 6 తండలకు వర్జన్ గ్రామ పంచాయతీ నుంచి బ్రిడ్జ్ నుంచి ముంగటకు 4 తండాలు ఉంటాయి సార్. ఆ తండకు మేజర్ అంటే ఈ రోడ్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది సార్. ఈ రోడ్కి ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయింది, కానీ ఫారెస్ట్ ప్రాబ్లం వల్ల ఈ వర్క్ అట్లనే ఆగిపోయింది సార్. ఇంతకుముందు కూడా బాగా తిరిగి ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగి ఏది ఏం కాలేదు. ఇప్పుడు మీ ద్వారా ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పేసి ఆశిస్తూ మీ మీద బాగా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాం సార్. అదేవిధంగా ఇంతకుముందు ఎలక్షన్లో కూడా మేము మంచిగా 160 ఓట్లతోటి మెజారిటీ ఇచ్చినాం సార్ మీకు. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు మనమందరం ఇక్కడ తీజ్ కార్యక్రమం మన కాన్షియస్ లో వాస్తవానికి మొట్టమొదటి తీజ్ కార్యక్రమం తుంపెల్లి అనుకుంటా. మన వర్జన్ నాయక్ తాండా తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు ఒక రకంగా చూస్తే మన అందరి కలుసుకోవడానికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అనుకోవాలి ఇది. కానీ అందులో ఎలక్షన్ ఉంది కాబట్టి అదొక భాగము. ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు వెంబట వచ్చినటువంటి నాయకులు మన మాకరం రవి గారు, ముప్ప గంగిరెడ్డి గారు, ఎర్రన్న గారు, భాస్కర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ మాన్ సింగ్ గారు, మన ఎంపీటీసీ లింగం గారు, అట్లాగే నరేష్ గారు, మా తుంపల్లి మన గోపినాయత్ అంట సర్పంచ్ శంకర్లాల్ గారు, పేరు పేరున మీ అందరికీ మన సంగ్లు గారు, మీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అయితే ఇక్కడ చాలా కష్టపడ్డారు మీరు. మేము అటు ఇటు ఇందల్వై కానీ దర్పల్లి పోయి వచ్చే ముందు తండకు గ్రూపులుగా మీరు కూర్చోబెట్టేసి అన్న ఒక గంట సేపు టైం అయింది అనగానే వచ్చి మనం అందరం మాట్లాడుకొని ఈసారి మనం మన నాయకుని గెలిపించుకుంటే మనం ఫ్యూచర్లో మనకు కానీ మన 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇల్లు లేక పట్టలొచ్చి కూడా ఫారెస్ట్ వాళ్ళు మనకు వెళ్ళనీయలేక చాలా ఇబ్బంది పడ్డాము. ఆ సమస్యల పరిష్కారం కావాలంటే మరి మనకంటూ మంచి నాయకుడు కావాలి అని చెప్పేసి మనం అనుకొని రాత్రి పగలు మీరు కష్టపడి మంచి మెజారిటీతోటి గెలిపించుకున్నాము. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ఇందాక బ్రిడ్జి విషయంలో సార్ తీసుకెళ్లి చూపించినాము. అది ప్రస్తుతానికి లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ గురించి సార్ అదే దాన్ని ప్రయత్నం చేసి చేపిస్తానన్నారు. అట్లాగే రోడ్డు విషయంలో కూడా ఇందాక మాట్లాడినాము. ఫారెస్ట్ అధికారుల వల్ల అయిపోయి ఉందని చెప్పి ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఆ రోడ్డు కూడా చాలు చేపిస్తామని సార్ గారు అన్నారు. ఇప్పుడు మొన్ననే మనకు ఒక గెలిచిన కొద్ది రోజుల్లోనే మనకు బోరు మోటారు వచ్చింది. అట్లాగే చిన్న సీసీ రోడ్డు
ఇంకేమైనా సమస్యలు ఉంటే ఉమ్మడిగా మన సమస్యలు మన నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలు మనం పరిష్కరించుకుందాము. అట్లాగే నేను ఇక్కడ ఎంపీటీసీగా మండల మేనేజ్మెంట్గా ఉన్నప్పుడు ఎలా ఒక తాటి మీద ఉన్నామో, నాకు మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారో, ఇప్పుడు ప్రజెంట్ నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేక ఎలక్షన్ కన్నా ముందు కొద్దిగా అటు ఇటు ఉన్నా మనకు బాగానే సపోర్ట్ చేశారు. కొన్ని సందర్భంలో భయపడో భక్తికో అటు ఇటు ఉంటూ కూడా మనకి డిస్టర్బ్ చేయలేక అందరి సహకారంతో మనం మంచి మెజార్టీ ఇచ్చినాము. మన నాయకుడు గెలిచిండ్రు కాబట్టి మనం అందరం పండుగ చేసుకున్నాము. ఇంకా చేసుకోవాల్సి ఉంది, మొక్కులు కూడా ఉన్నాయి, వాయిదా ఉంది, అది కూడా చేసుకున్నాము. అప్పుడప్పుడు మన దేవి కానీ మన వాళ్ళు యాద్ చేస్తుంటారు, ఇప్పుడు చేద్దాం అని చెప్పేసి. నేను తిరుపతి వేయించినా వాళ్ళేమో పోరా వేయించిండ్రు. చంద్రదేవుడు కూడా ఒక మొక్కు ఉంది, అది కూడా 9 నెలలు పూర్తి చేసుకుంటాము. అది సార్ నేను అదే రోజు చెప్పినాను, సార్ మీ గెలుపు కంటే మా మొత్తం మీద వచ్చేసిన సార్ భూపారెడ్డి సార్ గారికి, సార్తో పాటు వచ్చేసిన మన మండల్ ప్రెసిడెంట్ రవి గారికి, భాస్కర్ అన్న గారికి, బాలరాజ్ నాయక్ గారికి, ఎంపీటీసీ లింగం గారికి, శంకర్లాల్ గారికి, మరియు ఇక సర్పంచ్ సంఘ్లు గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, ఎర్రన్న గారికి, మోజీలాల్ గారికి, భూపతి గారికి, అందరికీ తాండా గ్రామ పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనకి ఏమున్నదంటే సరే కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది కాబట్టి ఒకటొకటి అన్నీ చేసుకోవాలా. ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ, అంగన్వాడీ కానీ, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ అవసరాలు ఉన్నాయి సార్. వచ్చే 5 సంవత్సరాల లోపు ఈ ఉన్న మీ ఆధ్వర్యంలో ఉన్న పురిగడిసెలు ఒక్కటి కూడా కనబడకుండా అన్ని ఇంద్రమేన్లు అవుతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జగదంబ మాతాకి, రామరామ్ మహారాజ్ కి. వర్జిన్ తాండా గ్రామ పంచాయతీ పెద్దలకు, పేరు పేరున అందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు అక్కలకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు రవికి, పెద్దలు ఎర్రన్న గారికి, మన కిసాన్ కేంద్ర అధ్యక్షుడు గంగారెడ్డి గారికి, మరి భాస్కర్ రెడ్డి గారికి, జడ్పీటీసీ మాన్సింగ్ గారికి, ఎస్టీసీఎల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ గారికి, అదేవిధంగా మీ గ్రామస్తుల మోజీ గారికి, మరి మిగతా పెద్దల గంగారెడ్డి, భూపతి మన వీళ్ళందరూ పేరు పేరున, తమ్ముడు నరేష్ గారికి అందరు కూడా నమస్కారం, రామ్ రామ్. ఈ తాండకు నేను రావడం 3వసారి. అయితే మొన్న తీసి పండుగ రోజు వచ్చినాము పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో. ఇక్కడ మీరు జరుపుకున్నటువంటి 7 మొత్తం అంటే 10 తాండాలు కలిసి ఇక్కడ ఒక దగ్గరనే జరుపుకున్నటువంటి సందర్భం చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో 2000 మందిని కలుసుకున్నాం. ఆడపిల్లలందరూ కూడా మేము కూడా కొంచెం కట్నం పెట్టాం అప్పుడు. అయితే మళ్ళీ ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి, టైం సరిపోలేదు. ఎన్నికలప్పుడు మీ తాండకి రాలేకపోయినాము. తుంపల్ దాకా వచ్చినాం. ఇక బాలరాజు గారికి వీళ్ళందరూ కూడా చెప్పినాం, జర మన వాళ్ళకి నచ్చజెప్పండి, మోజీ వీళ్ళందరికీ నచ్చజెప్పండి, నేను మళ్ళీ వస్తాను, ఈసారి టైం లేదు మరి అని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోరిక మేరకు మీరందరూ కూడా మరి కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నాకు మెజారిటీ ఇచ్చారు, నన్ను గెలిపించారు. ఇది అదంతా కూడా శివలాల్ మహారాజ్ దయ, మరి జోదంగ మాతా దయ. ఈరోజు గెలిచిన తర్వాత మరి ఏదో కారణాల చేత ఏదో ఈ అసెంబ్లీ 2 సెషన్లో ఉండే తర్వాత కాన్స్టిట్యూన్స్ అంతా దిగినాం కానీ అసలు ఈ రూట్లో రాలేకపోయినా. సో ఇవాళ మరి తిరుపతి దేవస్థానానికి వెళ్దాం ఖచ్చితంగా, లేదా 100 కొబ్బరికాయలు కొట్టామని మొక్కిలు, మరి శనివారం కదా పోయేద్దామని చెప్పి పొద్దున పందిమాడి నుండి పాకాల నుండి తిరుపతి దేవస్థానం పోయి ఇవాళ మీ స్థానానికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళా జగదంబ మాత, శివలాల్ మహారాజ్, రామరామ్ మహారాజ్ దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఇవాళ ఏమంటుండంటే మీరు అందరూ తలుచుకున్నారు కాబట్టి ఇలా కేసీఆర్ గద్ద దిగిండు.
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. సో ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ప్రజాపాలన. అంతకుముందు చూసిరు మీరు 10 సంవత్సరాలు ఎట్లా ఉండేది, మొత్తం గడిల పాలనలాగా ఉండి అలా కుటుంబమే, కొడుకు, అయ్య, బిడ్డే, అల్లుడు, అక్కడ ఎవరిని పూనీయకుండా ఎమ్మెల్యేలకు కూడా మరి మంత్రులకు కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఉండి సెక్రటరియట్లో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుంటే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల పాలన వచ్చింది. అంటే మార్పు కోరుకున్నారు కాబట్టి జరిగింది. ఇవాళ కేసీఆర్ గడిలను బదులు కొట్టి ప్రజావాణి పేరు మీద ప్రజాభవన్ ఏర్పాటు చేసాం. ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. మీరు చూస్తే 100 మంది ఉంటారు ఎప్పుడైనా, ఎవరైనా పోవచ్చు. అదేవిధంగా ధర్నా చౌక్ మళ్ళీ ఓపెన్ చేసాం. ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ధర్నా చేసుకోవచ్చు. మన కవిత కూడా మహిళా బిల్లు మీద మాట్లాడింది ఆ ధర్నా చౌక్లో. వాళ్ళు ఎత్తేసిన ధర్నా చౌకులనే ఎక్కడైతే మనం తెలంగాణ ఉద్యమం చేసినామో అదే ధర్నా చౌక్లో మహిళా బిల్లు మీద మాట్లాడింది. అంటే ఇట్లా అంటే ప్రజాస్వామ్యము ఇవాళ వచ్చింది మళ్ళీ మనకు. ఒక ఇందిరమ్మ పాలన. ఇంతకుముందు బాలరాజు గారు చెప్తుండే ఏదో ఒక భయం, ఒక ఏమంటారు ఒక విధమైన అభద్రతా భావం, ఏమవుతుందో భయంతో. ఇప్పట్లో లేదు. ఇప్పుడు స్వేచ్ఛ, ప్రేమ, అభిమానం, గౌరవం ఉంది. మనందరం అన్నదమ్ములా కలిసి ఉండాలి. ఎవరిదేమి భూమి మీదకి ఎత్తుకరాలేదు, పోయేటప్పుడు ఎత్తుకపోరు. అందరి సమానం హక్కులు ఉంటాయి. ఎవరి కష్టం వాంది. నీదేం నా తింటలేవు, నాది నువ్వు తింటలేవు. మరి దేనికి ఒకరి మీద ఒకరు పెత్తనం? అందుకనే ఏమంటున్నానంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సమానమైన హక్కులు అందరికి ఉంటాయి. సో ఎవడో మనం పెద్దరికం చేసి నిర్బంధం చేసి నీ సంగతి చూస్తా అంటే భయపడేది లేదు. ఇప్పుడు అయిపోయింది ఇక. ఇంకా చక్కగా నెత్తి తలకాయ కూడా మీదకి ఎక్కుతలేదు, కిందికి ఎక్కుతుంది. ఇప్పుడు కిందికి పోతుంది. సో ఇప్పుడు సరే అదంతా అయిపోయింది. మీరు మార్పు కోరుకున్న తర్వాత మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరు కూడా తెలిసి ఇక్కడ అక్కజలేని అమ్మలు మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం. మీరు పోయి ఉంటారు ఇక. సరే ఈ తాండక్ బస్సు రాకుండా తుంపల్కి పోయి ఉంటారు, నిజామాబాద్ పోయి ఉంటారు, మీ కొడుకుల పిల్లలు హైదరాబాద్ చదువుకుంటూ పోయి ఉంటారు, లేకుంటే సమ్మానక్క సారక్కల జయంతికి పోయి ఉంటారు, జాతరకు పోయి ఉంటారు, లేకుంటే పెళ్ళిళ్ళు ఉంటే పోయి ఉంటారు. రకరకాలుగా ఇవాళ మీ అందరు కూడా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసాం. కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడ నుండి కాలేజ్ పోయే పిల్లలు నిజామాబాద్ పోతారా, ఇంకా సిరికొండ పోతారా, లేకుంటే ఇందల్వాయి పోతారా, పిల్లలు దర్పల్లి పోతారా, పిల్లలందరూ కూడా కాలేజ్ బస్సు కూడా ఫ్రీ చేసాం. పాసులు లేవు, ఎవరైనా ఆడపిల్లలు ఎక్కొచ్చు, బస్సులో కూర్చోవచ్చు, కాలేజీకి పోవచ్చు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ 10 లక్షలు పేదవారికి ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండాలి. వైద్యం బాగా పిరమైపోయింది, లక్షలు అవుతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ పోతాయని. ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు స్థాపించారో దాన్ని నిర్వీర్యమవుతుందని చెప్పి మళ్ళీ 10 లక్షలకు పెంచినాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, ఆ రోజు చెప్పినాం కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 2004లో. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టింది. ఆ రోజు అన్నారు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు వస్తాయి, కరెంటు ఉండదు అన్నారు. ఇలా కరెంటు ఉండలేదా? కరెంటు 24 గంటలు ఇస్తున్నాం. అసలు కరెంటు ఫ్రీగా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంటింటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. 0 కరెంట్ బిల్ వస్తుందా లేదమ్మా? 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తుందా? వస్తుంది. అందరికి వస్తుంది. నీకు రాకుండా కూడా చేపిస్తాం. అదే రాకుంటే నువ్వు ఒక మళ్ళీ MDO అప్లికేషన్ పెట్టుకో, మళ్ళీ చేపిస్తా. అందరికీ 0 కరెంట్ బిల్ వస్తుంది. అదే కాకుండా ఇవాళ సిలిండర్ ఇంతకుముందు 1200 ఉంది, 500 చేసాం. 500 నీకు వస్తే మళ్ళీ సబ్సిడీ వస్తుంది. ఇట్లా ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కేసీఆర్ 10 ఏళ్ళు అన్నాడు, చేయలే. ఇంతకుముందు రాజశేఖర టైంలోనే ఒక కాలంలో చేసాం మనం. ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ మీకు ఆగస్టు 15 లోపల అయిపోతుంది. అదేవిధంగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తాం మనం. ఇప్పుడు మేము వచ్చే పంటకి ఇస్తున్నాం. మేము 2700 ఇస్తాం వరకు మీకు క్వింటాల్కి. ఇవాళ రైతులకు మనం వర్షం పడి నష్టం జరిగింది, పంట నష్టమైంది, రాళ్ళు పడ్డాయి, వడ్లు రాలిపోయినాయి. గతంలో కూడా ఎన్నిసార్లు చాలాసార్లు వచ్చినాయి. తుంపలు ఊరలు ఎందుకు ఎప్పుడు వారాలు పడుతుంటాయి రాళ్ళ వాన. అయితే ప్రతిసారి రాళ్ళు పడుతున్నాయి, వాన పంట ఖరాబ్ అవుతుంది. కేసీఆర్ చెప్తున్నాడు 10,000 ఇస్తా అని ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చిండో రైతు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. మీ పంటల బీమా వస్తుంది. రాబోయే కాలంలో కూడా మీరు ₹1 కట్టకుండా ప్రతి పంటకు ఏ పంటలు వేయండి, మీరు వరి వేయండి, చెరుకు వేయండి, గోధుమ వేయండి, లేకుంటే ఇంకా మొక్కజొన్న వేయండి, ఇంకేదైనా పసుపు వేయండి, ఏదైనా వేయండి. పంట బీమా పథకము గవర్నమెంటే 2,000 కోట్లు పెట్టి ప్రతి రైతుకు కడుతుంది.
చిన్న రైతు కడుతుంది, పెద్ద రైతు కడుతుంది, అందరికి కడుతుంది. ఏ పంటను వేసుకో, మీరు బ్యాంక్ లోన్ తీసుకోకుండా ఉంటుంది బీమా. ఇవాళ రైతు భరోసా అన్న మేము వాళ్ళందరూ పెద్ద పెద్ద రైతులకు అందరికి ఇచ్చారు. మేమేమంటున్నాం, పెద్ద రైతులకు అవసరం భూమి ఉన్నోడు కాదు, పంట పండించేటోడే రైతు. మరి కౌలు రైతులు కూడా రైతులే, కానీ 5 ఎకరాల లోపల వాళ్ళకి అందరు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. చాలామందికి వచ్చినాయి, ఇప్పుడు రాంగాళ్ళు కూడా వస్తాయి. ఎందుకు లేట్ అవుతుందంటే ఇవాళ మనం అందరము ధనిక రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత కేసీఆర్ మొత్తం ఇక అలా కుటుంబం మొత్తం దోసుకొని తెలంగాణని ఈడ అయ్యా కొడుకులు దోసుకున్నట్టు, వాడు గోవర్ధన్ అని కొడుకు దోసుకున్నట్టు ఆడ మొత్తం రాసి ఈడేమో రిటైల్, ఆయనేమో హోల్సేల్ దోసుకొని ఏం చేసారు, మొత్తం తెలంగాణను అప్పులపాలు చేశారు. చిప్పచేతికి ఇచ్చి 7 లక్షల రూపాయలు అప్పు చూపించారు. దాని గురించే ఇలా ప్రాబ్లం మనకు. అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం చెప్పిన మాట ప్రజలకు ఎవరు చెప్పారు? సోనియా గాంధీ మాట ఇచ్చింది, నేను కాదు, రేవంత్ రెడ్డి కాదు. సోనియా గాంధీ అంటే ఇందిరమ్మ కోడలు. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద ఉండే పార్టీ, మరి దేశం కొరకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ, జైలుకు పోయిన పార్టీ, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కూడా. కాబట్టి మనం అన్న మాట తప్పదనగానే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవాళ 3-4 నెలలనే మేము చెప్పిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు పరిచాం. ఇవాళ ఇక్కడ మార్పు జరిగిపోయింది. కేసీఆర్ గద్ద దిగిపోయిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది తెలంగాణలో. సరే, ఏదైనా జరిగేది ఉంటే ఇంకో 3 నెలలకు 4 నెలలకు జరుగుతాయి. గతంలో కేసీఆర్ అన్నాడు ఇంటింటికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఒక ఇల్లు అని వచ్చిందా 10 ఏళ్లలో? మరి ఇలా ఇందులో మన తాండాలలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. ఇవాళ మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు బాన్సింగ్ గారు అన్నట్టు మీ తాండాలో ఎక్కడ కూడా ఏ ఒక్క గుడిసి ఉండొద్దు, మొత్తం 100% ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి. మళ్ళీ కూడా 6 లక్షల రూపాయలు ఇస్తాం మీరు కట్టుకున్నాక. ఇవన్నీ జరుగుతాయి, ఒక నెల అటు, ఇంకా ముందు ఒక 6 నెలలు అటు ఇటు. కానీ ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడే మార్పు జరుగుతాయి కాదు, రాష్ట్రంలో జరగాల, మన కేంద్రంలో జరగాల. అక్కడ కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఆయన 10 ఏళ్ళు అయింది కేంద్రంలో అధికారం అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ మనకు ఎక్కడైనా 1 రూపాయి వచ్చిందా? ఇవాళ మన DC శ్రీనివాస్ కొడుకు కానీ మనం అప్పుడు ఏదో పాపం పెద్ద మనిషి అని చెప్పి ఆయన కొడుకున్నాడని వేస్తుంది. అప్పుడు ఇవాళ 5 ఏళ్ళు అయినాక ఒకసారైనా మన తాండకు వచ్చిండా? పోనీ 1 రూపాయి ఫండ్ ఇచ్చిండా? ఇవ్వలే. ఏం చేస్తున్నారు ఇవాళ? మళ్ళా అంటున్నాడు మోడీ ముఖం చూసే నా ముఖం కాదు అంటే, అయ్యా మోడీ గారు మీరు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, ఇంకా 11వ ఏడు వస్తే ఏం చేస్తారు? 10 ఏళ్ళు వేయనోడు ఇంకా ఏం చేస్తాడు? ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? రామ మందిరం కట్టిన ఒకటి అక్షంతాలు పంపించి ఓట్లు అడుగుతున్నారు. దాంతో కడుపు ఉంటుందా? మనకు లేదా జగదమ్మ మాత? మరి దేవుడు అందరికి ఒక్కడే అంటే ఇలా మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. కానీ దేశాన్ని అభివృద్ధి పరుద్దాం, మన గిరిజనులను మంచి వాళ్ళకి ఇండ్లు ఇద్దాము, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాము, వాళ్ళకి పొడు భూముల సమస్య తీరుద్దాము అన్నది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఇలా మళ్ళీ 5 గ్యారెంటీలతో వస్తుంది కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇవి. రాబోయే కాలంలో మనం 13వ తారీఖు మేలో ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఢిల్లీ. ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయనకు చేతి గుర్తు కోటేసి గెలిస్తే అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు, ఇందిరమ్మ మన్మోహన్ రావు ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ఏమంటుంది? మీ కార్డులు ఇచ్చిన మళ్ళీ 5 చూపిస్తున్నారు. మీకు మనిషికి 1 లక్ష రూపాయలు వస్తాయి సంవత్సరానికి, మహిళలందరికీ. యువకులకు కూడా 1 లక్ష రూపాయలు సంవత్సరానికి వస్తాయి. అప్రెంటిస్‌షిప్ అంటే 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. అది డిజబిలిటీ వస్తుంది. అదే అది చూద్దాం. అది అయితే మీకు అందరు కూడా నేను ఏమంటున్నా, ఈ గ్యారంటీ పథకాలు వస్తాయి. ఇలా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ వస్తుంది, ఇందులో మిల్లు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీకు కూడా నెలకు 1 లక్ష రూపాయలు, సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అకౌంట్లోకి వస్తాయి. అవి రాసినవి ఉన్నాయి అందులో, అన్ని రాహుల్ గాంధీ చెప్పినాయి. అయితే ఇలా మీకు అందరూ ఉపాధి హామీ కూలి పనిచేస్తారు. పేదలకు 3 పూటల తిండి దొరకాలా, మరి వ్యవసాయం లేనప్పుడు వాళ్ళు ఎట్లా బతారన్న దాని మీద ఉపాధి హామీ పథకాన్ని సోనియా గాంధీ గారే చెప్పారు. ఇప్పుడు 10 ఏళ్ల కింద పెట్టారు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. ఇవాళ దాన్ని ఎప్పుడు 150 రూపాయలు అప్పుడు ఉండే, ఇవాళ 100 రూపాయలు కూడా వస్తలేవు. అక్కడ టెంట్ ఉండలేదు, నీళ్ళు ఉండవు, వాటర్ ఉండదు, మళ్ళీ మెడికల్ కిట్ ఉండదు, ఏమి ఉండదు ఆడ. నువ్వు మ్యాక్సిమం కష్టపడితే 4 గంటలు కష్టపడితే 100 రూపాయలు కూడా వస్తలేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ 400 రూపాయలు రోజుకి ఇస్తాం. ఉపాధి హామీ ఎంత? 400 ఉపాధి హామీ కూలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేతి గుర్తు కొట్టేసి అక్కడ మన కేంద్రంలో ఢిల్లీలో ప్రభుత్వం వస్తే
400 రూపాయలు వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి? మీరు ఉపాధి హామీ కాదు, మీ వ్యవసాయం పనులు చేసుకునే వస్తాయి. వ్యవసాయం కూడా అనుసంధానం చేస్తున్నారు, లేబర్ ప్రాబ్లం ఉందని. సో ఇలాంటి మంచి మంచి స్కీములు పేదలకు ఉపయోగపడేవి ఉన్నాయి. ఇవాళ మోడీ ఏమంటున్నాడు, 10 ఏళ్ళు మనకేం చేయలే, కానీ ఇలా ఏమంటున్నాడు, మాకు 400 సీట్లు గెలిపియండి, మేము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మళ్ళీ మీ గిరిజనులందరూ రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటున్నాడు. ఇవాళ బీజేపీ ఎంపీ ఒక అతను ఉన్నాడు, బాపురావు అని, మన ఆదిలాబాద్లో. ఆయన రోజు ఒక ఉత్తరం రాస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్కు, వీళ్ళు మన గిరిజనులు ఎస్టీలు కాదు, వీళ్ళకి రిజర్వేషన్ తీసేయాలని. మరి రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ పిల్లలు చదువుకున్నారు, మీ పిల్లలు డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, అడ్వకేట్లు అయినరు, ఇంకా ఉన్నత స్థాయిలో ఆఫీసర్లు అయినంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, తెలంగాణలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు, 12% ఉన్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కంటే 6% ఉండే, అంటే కంబైన్డ్. ఇవాళ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12% రిజర్వేషన్ ఇస్తున్నాం మనం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో 12% రిజర్వేషన్ ఉంది, బీజేపీ వాళ్ళు మొత్తం తీసేస్తామంటున్నారు. మరి రిజర్వేషన్ తీసేటోళ్ళు కావాలా, రిజర్వేషన్ ఇచ్చేటోళ్ళు కావాలా? మరి భూములు గుంజుకుంటోళ్ళు కావాలా, భూములు ఇచ్చేటోళ్ళు కావాలా? అదే అంటే చెప్తున్నా అట్లా. అందుకని ఈ రాముడు అక్షంతలకో లేకుంటే ఇంకో కుంకుమలకో, పసుపు కుంకుమలకో, దేనికో దానికో దీనికో మన మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడిగేటోళ్ళను మీరు ఓట్లు వేయకండి, మన జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఇవాళ 10 ఏళ్లలో మోడీ మొత్తం ఉన్న దేశంలో ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు, మీకు అందరికీ కూడా తెలుసు. రైల్వేస్ అమ్ముకున్నాడు, షిప్ యార్డ్లు అమ్ముకున్నాడు, ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ అయిపోయినాయి, అంబానీకి గతం అయిపోయినాయి, అంబానీ ఆదానికి. ఇవాళ మన బిహెచ్ఎల్ అమ్ముకున్నాడు, ఈ విశాఖ స్టీల్ అమ్ముకున్నాడు, మళ్ళీ ఎల్ఐసి మనం కడతాం కదా ఎల్ఐసి, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు ఇవాళ మన సొమ్ము. ఇట్లా దేశంలో సంపాదించిన అంత మన అయసము అల్లుడు దానం చేశాడు, అట్లా అతసము అల్లుడు దానం చేసినట్టు మరి కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ నుండి నిర్మించిన ఆస్తి అంతా కూడా ఇవాళ అదాని అంబానీకి మోడీ అమ్ముకుంటుండు. మరి ఇట్లా అమ్ముకుంటోడు కావాలా, మనకు కూడబెట్టేటోడు కావాలా? అంటే మీరు ఆలోచించండి, మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇంతకుముందు మంచి నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఇచ్చారు ఇక్కడ రాష్ట్రంలో. కేంద్రంలో కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి. అందులో ఇప్పుడు ఉన్న మన జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ పెద్ద మనిషి, రాజకీయ 5 సార్లు ఎమ్మెల్యే, మరి అడ్వకేట్, లాయర్, బాగా చదువుకున్నాడు, మన పక్షాన కొట్లాడతాడు. ఇవాళ మనం ఇప్పుడు రోడ్ ఆగింది, ఎందుకు ఆగింది? ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అదే మన ఎంపీ ఆడ ఢిల్లీలో ఉన్నాడు అనుకో, మనం పోయి ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర కూర్చొని పని చేయించుకొని 2 నిమిషాలు పని, ఇది గవర్నమెంట్ తలుచుకుంటే. సో ఇట్లా ఏదైనా అయితే రుణమాఫీ కావాలా, ఇందిరా మిల్లు, మన నెంబర్ ఆఫ్ ఇండ్లు ఎక్కువ కావాలా అంటే మనకు కేంద్రంలో మనకు అధికారం ఉండాలా, మన పార్టీ వాళ్ళు ఉండాలా. అయితే జీవన్ రెడ్డి గారు సీనియర్ కాబట్టి ఆయన మంత్రి కూడా అవుతున్నాడు సెంట్రల్లో. ఇవాళ వీళ్ళు చెప్పుకున్నట్టు 400 సీట్లు వస్తలేవు, బీజేపీకి 200 సీట్లే వస్తున్నాయి, ఇంకా ఇండియా కూటమికి 350 సీట్లు వస్తున్నాయి. వాళ్ళేదో సోషల్ మీడియాలో మన కేసీఆర్ మన చెప్పుకోలే 100 సీట్ల కంటే 1 సీట్ తక్కువ రాదని చెప్పుకున్నాడు. అయిందా? 100 సీట్లు కాదా, 30 సీట్లు రాలేదు. మరి అట్లా చెప్పుకున్నాడు కాదు. ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మీరు కూడా మరి రాబోయే కాలం 10 ఏళ్ళు చూసినాం. ఇవాళ ఒక వ్యక్తిని అరవింద్ చూసిరు, కవితను చూసినాం. ఇవాళ జీవన్ రెడ్డిని ఒకసారి చూడండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేద్దాం, మన బతుకులు బాగుపరచుకుందాం. ఇప్పుడు చెప్తున్నా కదా, ఏదైనా కాంగ్రెస్ పార్టీ వేసింది. ఇవాళ పోడు భూముల సమస్య సాల్వ్ కావాలన్న అడవి సమస్య అది. ఇవాళ మన భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఆలోచించండి తప్పకుండా. ఇంతకుముందు నాకు కేసరి అంతకంటే ఎక్కువ మెజార్టీ, 1 ఓటు పోవద్దు, అట్లా 1 ఓటు పొల్లుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా కదా, ఈ రోడ్డు మేము నిలబడి చేపిస్తాను. ఆ బ్రిడ్జ్ కూడా చూసాను, ఇందిరా ఇల్లు కట్టిస్తా, అదే ఇందిరా ఇల్లు చేపిస్తా, తర్వాత మీ పోడు భూముల సమస్య తీరుస్తాం, అన్నీ చేస్తాం. మీకు ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళన్నారు కూడా జగదమ్మ మాతో దయ ఉంటే 100%. ఇదైతే చిన్న పని, మన చేతుల పని, అర్థమైంది? ఇది మన చేతుల పని. ఒక 10-15 లక్షలు పెడితే అయిపోతుంది. అదే మరి ఇప్పుడు ఇలా సీసీ రోడ్ చేయించిన వచ్చినాక మొన్ననే. అట్లా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్పకుండా మీకు అందరికీ అండగా ఉంటాం. ఇక్కడ స్థానికంగా మన బాలరాజు నాయక్ ఉన్నారు, మన మాన్సింగ్ గారు ఉన్నారు, మోజీ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మరి స్థానిక నాయకత్వం అంత ఉంది, మేమందరం అందుబాటులో ఉంటాం. మీరు మరి ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగదాంబ మాతాకి, శివరాజ్ మహారాజ్కి, రామరావు మహారాజ్కి ధన్యవాదాలు.
మరి ఈరోజు ఎలక్షన్లో రేపు రానున్నటువంటి ఎలక్షన్లో మన అభ్యర్థి జీవరెడ్డి గారి పార్టీ అవసరం ఉంటుంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీ గ్రామానికి అనుకున్నటువంటి నిధులు ఆల్రెడీ కావచ్చు. మరి ఇప్పుడు స్పెషల్ గ్రాంట్ ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల తుంపల్లి గ్రామస్తులు మరి మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారా మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దీనికి రానున్నటువంటి మన ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మరి మన జీవన్రెడ్డి గారు ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలి. మన ఎమ్మెల్యే గారికి తోడుగా మరియు ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారు తోడుంటే చాలా పనులు సునాశనమైతే. ఎందుకంటే ఈ తుంపల్లి గ్రామంలో చుట్టుపక్కల అసైన్మెంట్ కానీ మరియు పార్క్ భూమి చాలా ఉంది. మరి ఆ పార్క్ భూమిలో మరి సెంట్రల్ గవర్నమెంట్ పనులు ఉంటాయి కాబట్టి దానికి మన ఎంపీ గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దయచేసి ఎంపీ గారు మన సార్కు అండగా ఉంటే మీకు అంతా చాలా ప్రాబ్లం అవుతాయి. మరి మీరు చూసారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈరోజు భారత భూమిలో మీరు స్వచ్ఛందంగా చేసుకుంటారు. మరి ఆ చలనం కేవలం మన ఎమ్మెల్యే గారి ద్వారా సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా మరియు మన ఎమ్మెల్యే గారి దగ్గర. కాబట్టి దయచేసి మీరు తక్కువ టైంలో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చాలా మంది చెప్పారు ఇలా పూలు వేసుకుంటారు, స్వచ్ఛందంగా పంటలు పండించుకుంటారు. కాబట్టి మరి ఇలాంటిది కాంగ్రెస్ పార్టీ ఉంటే మీరు ఉంటారు. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి మన జీవన్రెడ్డి గారికి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఉద్యమకారులు భూపారెడ్డి గారికి, అట్లాగే జెడ్పీసీ మాన్సింగర్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాగారం రాజన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మండల నాయకులు బాలరాజన్న గారికి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మండల నాయకులకు, సర్పంచులకు, మాజీ జడ్పీసీలకు, నా గ్రామ ప్రజలకు, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ సార్ మా తిరుపతి రోడ్డు సార్ తుంపల్లికి ఫస్ట్ కావాల్సింది మీకు పాలాభిషేకం చేస్తున్నాం సార్. తుంపల్లి కావాల్సింది ఫస్ట్ రోడ్ సార్. ఒక 3 జిల్లాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది సార్. ఆ రోడ్డు ప్రతి సంవత్సరం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల వరకు మూడో కోరిక జరుపుతుంది సార్. ఇంకో విషయం కరెంట్ ప్రాబ్లం సార్ తిరుపతి. ఆ కరెంట్ కూడా 2 సంవత్సరాలు లేదు సార్. ఆ 2 సంవత్సరాలు తీర్చాలని చెప్పేసి సార్ కోరుతున్నాను. ముఖ్యంగా సార్ మహిళలకు పింఛన్ వస్తున్నాయి సార్. కొందరికి రాకపోవడం వల్ల అది చాలా బాధపడుతుంది సార్. మినిమం 9 సంవత్సరాలు సార్ పింఛన్ ఎప్పుడైతే 2 రూపాయలు చాలేదో నేను సర్పంచ్ అప్పటి నుంచి మనకు వచ్చి కలిగిన సార్. ఇప్పటి వరకు చాలా బాధపడుతుంది సార్. ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చాయని చెప్పేసి మన సార్ కోరుతున్నాను. ముఖ్యంగా ఇల్లు సార్ తుంపల్లి గ్రామంలో చాలా నిరుపేదలు సార్. ఇల్లు చాలా లేదు సార్. ఎస్సీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ నిరుపేదలు బాగున్నారు సార్. ఇల్లు మండలంలో తుంపల్లి గ్రామానికి ఎక్కువ మంది ఇప్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే కోరుతున్నాను. ఇంకో విషయం సార్ నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు హై స్కూల్లో గది లేక గర్వపడుతుందని ఒక గదిలో 2 క్లాసులు జరుగుతున్నాయి సార్. ఒక గదిలో 2 క్లాసులు జరగడం వల్ల ఇంకో క్లాసు డిస్టర్బెన్స్ అవుతుంది సార్. అందుకని 9 ఏళ్ళు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతిసారి ఎమ్మెల్యే గారికి ఎదుర్కోవడం జరిగింది. 9-10 ఏళ్లలో ఒక్క గది కూడా పూర్తి కాదని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. ఒక 6 కాదు హై స్కూల్ కు మంజూరు ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాను సార్. ఇంకో ముఖ్య విషయం సార్ బతుకమ్మ పండుగకు బుట్టలు వేసినప్పుడు చెల్లెత్తి ఇబ్బంది ఉంది సార్. అక్కడ మెట్లు కట్టించాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను గ్రామ ప్రజల తరఫు నుంచి. ఇంకోటి సార్ హై స్కూల్ కు ఒక భవనం ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అందరికి ధన్యవాదాలు, నమస్కారం.
రోడ్ శాంక్షన్ ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ లేక రోడ్డు వెడల్పు కాక 2 యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఈ వాళ్ళ రెడ్పడి వరకు ఏంటంటే మాకు కాన్సెన్స్ కాదు, మాకు అవసరం లేదంటే వాళ్ళు పట్టించుకోరు, అవసరాలు మాకు ఉంటాయి చేయగలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే కొంత అప్పుడు ఏవైతే ఉన్నాయో అవే వస్తున్నాయి, మరి కొత్త వాళ్ళకి పింఛన్ రావట్లేదు అన్నారు. ఆ విషయం కూడా దాని గురించి ఎమ్మెల్యే గారు మీకు క్లియర్గా మాట్లాడతారు. అట్లాగే ఇప్పుడు ఇంద్రమ ఇళ్ళు గురించి మాట్లాడారు, ఇంద్రమ ఇళ్ళు. అట్లాగే ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు గురించి మాట్లాడారు. ఈ తెల్ల రేషన్ కార్డు గురించి కూడా మన ఎమ్మెల్యే గారు మీకు క్లుప్తంగా చెప్తారని చెప్పి సైన్యంగా కోరుకుంటూ సెలవు చేయండి. పింఛన్ ఇప్పించాడు, వెంటనే ఇచ్చాడు, అన్న దేవరాజు ఓడి చేసాడు, ఓడి చేయలేదు. నా సమస్య ఏంటంటే నా ఇల్లు కూలింది రా సారు అన్న రాలేదు, రాందని నా మనసు ఇరిగింది, ఇరిగిన చేతి పూర్తి కావాలా, నేను ఫస్ట్ నుంచి చేతి పూర్తికేమన్నా చేతి పూర్తి కావాలి. మొట్టమొదటిసారిగా ఈ గ్రామ ప్రజలందరూ కలిసి మరి గత ఎన్నికల్లో మేము చెప్పినటువంటి మాటలు మరి నన్ను కాంగ్రెస్ పార్టీ ఓటేసి నన్ను గెలిపించి మరి ఎమ్మెల్యేగా చేసినటువంటి తెలియజేయడానికి వచ్చాను. ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలారా రవి గారికి, పెద్ద నరేంద్ర గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, అదేవిధంగా శ్రీనివాసన్ రాము గారికి, మరి దర్పల్లి మండలాధ్యక్షుడు బాలరాజు గారికి, మరి పెద్దలు రైతునామ అధ్యక్షుడు బుద్ధ గంగారెడ్డి గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, మన స్థానిక జడ్పీటీసీ మాన్సింగ్ గారికి, గంగారెడ్డి గారికి, సాయిల్ గారికి, లింగారెడ్డి గారికి, మరి ఈ గ్రామ పెద్దలైనటువంటి వాయసూర్ గౌడ్ కానీ, లక్ష్మణ్ కానీ, అదేవిధంగా వినోద్ కానీ, మరి దేవాదాయ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మోజీ అందరూ కూడా, అదేవిధంగా మీ గ్రామ అక్క చెల్లెలు అమ్మలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరూ కూడా నమస్కారం. గతంలో తూర్పల్లి గ్రామానికి నేను చాలాసార్లు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం గురించి కానీ, మళ్ళీ ఇక్కడ దగ్గరపతి కానీ, లేకపోతే ఇంకేదైనా వరదలు వచ్చినా పిలుచుదైపోయినా ఎన్నోసార్లు గ్రామానికి రావడం జరిగింది. నన్ను అన్ని విధాలుగా నాకు అండగా ఉన్నా. పోయిన ఎన్నికల్లో కూడా మరి ఇక్కడికి వచ్చి గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ చేసినటువంటి మోసాలను ఎండగడుతూ మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి అభయాస్తం పేరు మీద 6 గ్యారెంటీలు మీకు చెప్పినప్పుడు మీరందరూ కూడా ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. సరే, మధ్యన శ్రీకొండ మండలానికి చాలా సార్లు రావడం జరిగింది. నేను ఎన్నికైన తర్వాత ఈ 4 నెలల్లో దగ్గర 7-8 సార్లు రావడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ కొండాపూర్ తుర్పల్లి ఈ పెట్టిగా రాలేదు. మరి మన మీ గ్రామస్తులందరూ కూడా మాకు మొన్న పెద్దలు టెంపుల్ కమిటీ సభ్యులందరూ వచ్చి మరి తిరుపతి దేవస్థానంలో మీ కొరకు మేము ముఖ్యంగా 100 కొబ్బరికాయలు కొడతామని మీరు ఆ బిడ్డ ఏమంటారు ఓడిపిఎం అన్న కూడా అక్కడనే ఉంది, ఖచ్చితంగా మీరు రావాలి, అందరూ కూడా ఇక్కడ భోజనం చేయాలన్నప్పుడు మరి మన పొద్దు నుండి మేము 10 మంది నుండి పాకాల నుండి మరి మన తిరుపతి దేవస్థానం కూడా పోయి అక్కడ భోజనం చేసి దేవుని దర్శనం చేసుకుని మీ గ్రామానికి రావడం జరిగింది. నిజంగా నాకు తెలిసిన దేవుని ఆశిస్తున్న వల్ల ఇవాళ కొండాపూర్ గ్రామంలో చాలా చిన్న సమస్యలు ఉన్నాయి. ఏమంటారంటే పోడు భూముల సమస్య, తూర్పల్లిలో పోడు భూముల సమస్య. అది ఎవరైనా కావచ్చు, గిరిజన సోదరులు కావచ్చు, బీసీ సోదరులు కావచ్చు, ఎవరికైనా పోడు భూములు కాబట్టి తప్పకుండా
ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణిలో కూడా ఒక సబ్ కమిటీ వేసిండ్రు. ధరణిలో మార్పులు చట్టం చేయబోతా ఉన్నాం. అవసరం ఉంటే రెవెన్యూ చట్టాన్ని కూడా మార్చి మరి మీ అందరు కూడా పోల్పుల పట్టాలు మీకు ఇప్పిస్తాం. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఇక్కడ మార్కెట్ షెడ్ కావాలంటా ఉన్నారు, అది కూడా చేపిస్తాం. జిల్లా పరిషత్ హై స్కూల్లో క్లాస్ రూమ్ అంటా ఉన్నారు, దానికి నేను ప్రపోజల్స్ పంపిస్తాను. ఇక వాటర్ కానీ మినిమం ఇప్పుడు ఈ ఆదర్శ అమ్మ పాఠశాల కింద కొన్ని ఫండ్స్ వచ్చినాయి. అది కాకుండా ఇంకా మళ్ళీ ఖచ్చితంగా మీకు బోర్ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక పోతే ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా ప్రపోజల్ పెడతాం, ఖచ్చితంగా చేపిస్తాం. ఇప్పుడు వాడి బ్రిడ్జ్ అయింది, మేమే ఫౌండేషన్ చేస్తున్నాం. మున్నాజ్పేట్ బ్రిడ్జ్ ఇది మన ఇది గడ్కోల్ బ్రిడ్జ్, అక్కడ ఉల్లాపూర్ బ్రిడ్జ్ అయింది, ఇది ఒకటే ఉంది. అక్కడ మధ్య కూడా మన తుంపల్లి పాకాల మధ్య కూడా అది బ్రిడ్జ్ కొక్కపోయింది, అది కూడా ఇవాళ నేను దిగి చూడడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ బాగా చేపిస్తాం. ఇక తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టలు ఆ టీపీఎస్ కరెంట్ అన్నది మన చేతుల పని. తప్పకుండా ఎంత పని అయినా కానీ దాన్ని ఇంకొక 60 పోల్స్ వేసి దాన్ని టీపీఎస్ కరెంట్ ఇచ్చి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఇక పోతే రోడ్ విషయంలో మాత్రం దాంట్లో ఎందుకంటే అది ఫారెస్ట్ రేంజ్ లో ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ అది. మరి దానికి పద్ధతులు ఏంటిది, రోడ్డు రాయాలా, డెఫినెట్ గా నేను ఈ రోడ్డు గురించి సీరియస్ ఆలోచించి మరి కలెక్టర్ ఫారెస్ట్ రాయాలా, మినిస్టర్ రాయాలా, సెంట్రల్ గవర్నమెంట్ రాయాలా రాసి దాన్ని మనకు రిటర్న్ పెట్టి దాంట్లో ప్రాసెస్ ద్వారా కొంచెం కష్టమైన కొద్దిగా రీతిగా రోడ్డు కూడా చెప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవన్నీ స్థానిక సంస్థలు ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా డెఫినెట్ గా చింత లేదని ఒక 15 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది. మీ అందరూ ఆశిస్తుంటారు. ఇవాళ మనం గెలిచిన తర్వాత ఆ రోజు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు డిసెంబర్ నాడు లాల్ బహదూర్ స్టేడియంలో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణాన్ని చేయడం జరిగింది, చేపించడం జరిగింది. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా, ఎక్కడికైనా పోవచ్చు. మీ అత్తగారింటికి కాకుండా తల్లిగారింటికి పోవచ్చు, లేకుండా మీ పిల్లలు హైదరాబాద్ పోవచ్చు, సమ్మక్క సారలక జాతర పోవచ్చు, బాసర టెంపుల్ పోవచ్చు, భద్రాచలం టెంపుల్ పోవచ్చు. ఎక్కడ మీ పిల్లలు కూడా ఇక్కడ ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా స్కూల్కు కాలేజీలకు ఫ్రీగా పోవచ్చు బస్సులలో. అదేవిధంగా 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి అమలు పరుస్తూ ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్. ఇంతకుముందు 450 రూపాయలు నేను చెప్తున్నాను, 450 రూపాయలు ఉండే కాంగ్రెస్ టైంలో. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 రూపాయలు చేస్తే ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజల నుండి ఒత్తిడి వస్తుందని చెప్పి 200 రూపాయలు తక్కువ చేసి 1000 రూపాయలు చేసి దాంట్లో ఇప్పుడు మేము ఏం చేసినామంటే మీరు ఇప్పుడు కట్టుడు 900 కడుతున్నారు, కానీ మీకు 48 గంటల్లో మళ్ళీ మీకు పైసలు వాపసు వస్తాయి. 500కే సిలిండర్ పడుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంటే అడ్వాన్స్ డబ్బులు కడుతుంది వాళ్ళకి, గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళకి. సో మీరు కట్టుడు మొత్తం డబ్బులు కడతారు, మీకు 2000కే బ్యాంకులలో మళ్ళీ మీ పైసలు మీకు 450 500 వచ్చేస్తుంది. అంటే 500కే సిలిండర్ వస్తుంది, మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా 0 కరెంటు బిల్లు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ రైతులకు పంట నష్టం జరిగితే ప్రాబ్లం అవుతుంది, పెట్టిన పెట్టుబడి నష్టం అవుతుంది అని చెప్పి మరి పంట నష్టాన్ని కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఎన్నికలు కూడా వస్తాయి. అదే కాకుండా నష్టపోవడానికి కారణం ఏంటిది? పంట బీమా లేకపోవడం, అకాల వర్షాల వల్ల, గాలి దుమానం వల్ల, దేంతోనో చేతికి వచ్చిన పంట నష్టపోతే పంట బీమా పథకం లేకపోవడం వల్లనే నష్టం. అందుకని రైతులకు బ్యాంక్ అకౌంట్తో సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం మనం రైతులు కట్టిన కూడా అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ మొత్తం కట్టి 2000 కోట్లతో పంట బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మీకు పంట బీమా ఉంది కాబట్టి ఇక పంట నష్టం భయం లేదు. ఏ పంట వేసుకోండి, ఏ వరదన కానీ ఏ వానన కూడా తీసుకుపెట్టాలంటే మీకు మీ పంట నష్టం బీమా మీకు వస్తుంది. అదేవిధంగా చెప్పినట్టు కొద్దిగా ఆలస్యమైన మరి మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పినాం.
అదేవిధంగా పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఆగస్టు 15 ఇస్తాం మంచి పంటకు. మరి అదేవిధంగా ఇక్కడ మహిళా వాళ్ళు అందరూ కూడా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘానికి 0 వడ్డీతో ఇవ్వబోతా ఉన్నాం. 1 లక్ష కోట్ల వడ్డీ ఇస్తున్నాం. మనం శ్రీ స్వశక్తి పేరు మీద మనము పర్యావరణ మీటింగ్ పెట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. గతంలో ప్రభుత్వం చాలా చెప్పింది, అందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, పేదవాళ్ళకు 3 ఎకరాల పొలం ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలైంది. ఎమ్మెల్యేలు తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డదని చెప్పి మరి ఇక్కడ ఏ ఊళ్ళో కూడా ఎక్కడ చూసిన ఇంద్రం ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి, ఇంద్రం ఇచ్చిన భూములే ఉన్నాయి. మరి ఎవరు కూడా రాలేదు పిల్లవాళ్ళని చెప్పి మేమందరూ కూడా మార్పు కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో అధికారం బీజేపీ. వాళ్ళు కూడా 10 ఏళ్ల కింద ఏం చెప్పారంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి పేదవానికి స్విట్జర్లాండ్ బ్యాంక్ నుండి కానీ ఇంకా నల్లధనం తెచ్చి బయటకెళ్ళి వచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు వాళ్ళకు ఒక వచ్చే ఆదాయాన్ని డబ్బులు చేస్తామన్నారు. ఇక పెట్టుబడి డబ్బులు అయినా ఆదాయం డబ్బులు కాలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్న ఉద్యోగాలన్నీ తీసేసి మరి ఉన్న ఆస్తులని ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి సంస్థలన్నీ కానీ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే కానీ షిప్ యార్డ్ కానీ బిహెచ్ఎల్ కానీ ఎల్ఐసి కానీ విశాఖ ఉక్కు కానీ ఇవన్నీ కూడా అమ్ముకుంటున్నారు. అందుకని మనకు జరిగేది ఏం లేదు. 10 ఏళ్ళ బీజేపీలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ లో ఏమైతే జరగలేదో బీజేపీ కూడా అదే జరగలేదు. ఇవాళ 4 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీకు ఎన్నో జరిగినాయి, ఇంకా జరగబోయేవి కూడా ఉన్నాయి. గతంలో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇంట్లో కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అయితే కూడా రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఢిల్లీ ఎలక్షన్లు, ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు ఉన్నారో నిర్ణయించేటువంటి ఎన్నికలు. దానికి మన రాహుల్ గాంధీ గారు ఈ 5 గ్యారంటీల పేరు మీద మన తుక్కుగూడలో మీటింగ్ పెట్టింది. ఇంతకుముందు 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు. దాంట్లో 5 గ్యారంటీలు మనం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నాం. ఇవాళ మరి రాహుల్ గాంధీ గారు గెలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి ప్రధానమంత్రి అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ 5 గ్యారంటీలు అమలు అవుతాయి. మీకు అందరూ కూడా ఇస్తున్నాం మీ కార్డు. దీంట్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళకు 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయితే ప్రతి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మీకు. అది కాకుండా ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం మరి అప్పుడు వ్యవసాయం లేనప్పుడు మరి 100 రోజుల పని పథకం కింద సోనియా గాంధీ గారే ప్రారంభించారు. ఇప్పుడు అదే పథకం 10 ఏళ్ళైనా మరి ధరలు పెరగలేదు కాబట్టి ఇప్పుడు 400 రూపాయలు చేస్తున్నారు. ఇది ఉపాధి హామీ కూలీ పథకము రోజు 400, ఇవాళ 150 వస్తుంది. రైతులకు రుణమాఫీ, మన గిట్టుబాటు ధరకు చట్టబద్ధత, బీసీలకు పునరుద్ధరణ చేసి వాళ్ళకు సెన్సర్ ప్రకారం వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయబడతాయి. ఇవాళ మెజారిటీ బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ 90% మందికి ఏదైతే చెందాలనేది చట్టబద్ధత చేయాలన్నది ఇక కాంగ్రెస్ రాస్తుంది. ఇవాళ చదువుకున్న పిల్లలకు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ కూడా పంపిస్తాం. ఇది రాహుల్ గాంధీ మాట. ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ మనము కేంద్ర ప్రభుత్వంలో మనకి ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందో మరి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయింది కదా, మనకు ఢిల్లీ ఎన్నికలతో ఏం సంబంధం నేను అనుకోవచ్చు. ఢిల్లీ ఎలక్షన్లో చాలా ముఖ్యం. ఎందుకంటే ఏమన్నా మనకు తెలంగాణ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఏమంటే ఇంద్రం ఇల్లు కావాలన్నా, పంటలకు రుణమాఫీ కావాలన్నా, చట్టబద్ధత కావాలన్నా, బీసీ జనగణన కావాలన్నా, మరి ఉపాధి హామీ 400 రూపాయలు కావాలన్నా కానీ మన కేంద్రంలో ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. మీరు చూసింది గతంలో కవితను ఓటేసిన మనం కేసీఆర్ కూతురు ముఖ్యమంత్రి బిడ్డ అని ఏదో చేసేవారు. మరి ఆమె హాయిబాయ్ అంటే మరి గర్వంతో కానీ తెచ్చి మనం తీసి గద్దెనిచ్చిండు. మొన్న అరవింద్ వచ్చిండు, వచ్చి ఏమని నేను డీసీ నాస్ కొడుకుని మరి మా నాన్నకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో నాకు అవకాశం ఏంటంటే మన అందరం కూడా ప్రజలందరూ గెలిచి కల్పించి అరవింద్ గెలిపించడం. గెలిపించిన తర్వాత 5 రోజులు అయిపోయింది. ఇవాళ ఏమంటున్నాడు, అరవింద్ ఏం చేసినావా నువ్వు, తిరుపతికి ఒకసారి వచ్చినావా, మరి తిరుపతి తాండకు ఒకసారి పోయినావా అంటే 5 ఏళ్ళు ఒకసారి రాలి, ఒక తాండకు 1 రూపాయి ఇవ్వలేదు, ఒక తిరుపతికి 1 రూపాయి ఇవ్వలేదు పండు. మరి 5 ఏళ్ళ తర్వాత ఇలా దేనికి వస్తున్నావా అంటే నా ముఖం కాదు మోడీ చూడు, మోడీ ముఖం చూడదు. అంతకుముందేమో అదే ముఖం చూడమని ఇప్పుడేమో మోడీ ముఖం చూడమంటున్నాడు.
మరి మంది ముఖాలు చూసుకుంటే మనం ఓటేద్దామా, మనం గెలిపించిన అభ్యర్థి ఏం చేయాలో వద్దా మనకు. అందుకని మనం 5 ఏళ్ళ కవితను చూసాం, 5 ఏళ్ళ అరవింద్ చూసాం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు జగిత్యాల వాసి మన పార్లమెంటు సభ్యుడు ఇవాళ పార్లమెంట్ లో ఎన్నికల్లో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్య గారు సోనియా గాంధీ గారు నియమించినటువంటి అభ్యర్థి. ఆయన గెలిపాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవి కూడా చేసిండు. ఇవాళ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మనకు మళ్ళా మంత్రి అవుతాడు. కాబట్టి అక్కడ కేంద్రంలో అధికారం వచ్చి మన పార్లమెంట్ సభ్యుడు మంత్రి అయితే నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు. మన కొండాపూర్, మన తూపల్లి కొండాపూర్కు ఏదంటది, ఏ ఫండ్ అంటే వస్తుంది. ఇవాళ బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ వస్తుంది, పోటుకున్న సమస్య కావాలంటే పోటుకు కూడా వస్తాయి. ఇవాళ మనం తాండా పోయినాం, వజ్రనాయక్ తాండా పోయినాము, గోపినాయక్ తాండా పోయినాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఫారెస్ట్ నుండి ల్యాండ్ ఇట్లా భూమి ఉంది సార్, మాకు రోడ్డు రింగ్ రోడ్ కావాలి, అన్ని తాండా కలుపుతాను. అది ఫారెస్ట్ లో ప్రాబ్లం ఉంది. ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉండి కేంద్రంలో మరి ఇక్కడ జీవన్ రెడ్డి గారే మంత్రి ఉన్నటువంటి నిమిషాల పని. ఇవాళ మనకు తిరుపతి దేవస్థానానికి రోడ్ అడుగుతున్నాం. అదే కేంద్రంలో ప్రభుత్వం ఉంటే ఫారెస్ట్ మినిస్టర్ మన ప్రభుత్వం వాళ్ళే ఉంటారు కాబట్టి మన ఎంపీ తీసుకొని ప్రభుత్వం ఉండాలి. ఇక్కడ మార్పు కోరుకున్నారు మీరు. అక్కడ కూడా 15 ఏళ్ళకి మోడీ ఏం చేయాలి. ఇంకొకటి చెప్తున్నాను, ఇలా ఈసారి 400 సీట్లు ఇవ్వండి మాకు, మొత్తం రాజ్యాంగానే మార్చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ అన్ని తీసేస్తాం అంటున్నాం. బీసీ రిజర్వేషన్ తీసేస్తారంట, ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తారంట, ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తారంటే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేని కొరకు ఇచ్చింది రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు? వాళ్ళందరూ కూడా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఈ భూమి మీద అందరికీ సమాన హక్కులు ఉండాలి, ఈ భూమి మీద అందరికీ కూడా సమానమైన అవకాశాలు రావాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళు మన రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కావాలా, మరి రిజర్వేషన్ తీసేసేట్టు బీజేపీ పార్టీ కావాలా నేను తెలుసుకోవాలి. ఇవాళ మన భూమి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కావాలా, భూములు గుంజుకునే బీజేపీ పార్టీ కావాలా మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ రాముడి పేరు మీద, దేవుడి పేరు మీద మన తిరుపతి దేవుడు లేడా, మనం భక్తి చేస్తలేం. రాముని గుడి కట్టినామని చెప్పి అక్షంతల పేరు మీద, మతం పేరు మీద ఓట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా రాజకీయ పార్టీ ఏం ఆలోచించాలా? పేదోళ్ళకి ఏం చేయాలా, రైతులకు ఏం చేయాలా, చదువుకున్న పిల్లలకి ఏం చేయాలా, మహిళలకి ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించాలా, లేకుంటే దేవుడి పేరు మీద, మతం పేరు మీద ఓట్లాడాలని మీరు ఆలోచించాలి. పరిస్థితి ఈ విధంగా ఉంటే మరొక వైపు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు. మరి ఇలా కరెంట్ ఉంటుంది కదా, పెన్షన్ వస్తుంది కదా. ఇవాళ అంతకంటే ఎక్కువ అమలు అవుతున్నాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్ మళ్ళా వచ్చి ప్రభుత్వాన్ని గొడవడతాం, మీరు మాకు ఒకసారి 10 సీట్లు ఇవ్వండి, మేము కాంగ్రెస్ పార్టీని పడగొడతాం, పొత్తులకు బీజేపీతో పొత్తాయని చెప్తా ఉన్నాను. ఇవాళ మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి 10 ఏళ్ళు ఏం చేయనిటువంటి వ్యక్తి మొన్ననే ఓడిపోయేవాడు మళ్ళా ఇలా ఎంపీ ఎలక్షన్లో వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు, నేను చేస్తాను డెవలప్మెంట్ మాకు వెళ్తున్నాను అని మొన్ననే చెప్పాను. 10 ఏళ్ళు చేయరోడు, ఇది అధికారం ఉన్నాడు, ఇంకేం చేయలేదు, అధికారం కూడా పోయింది. అంటే ఒకవేళ పొరపాటున టీఆర్ఎస్ కు ఓటేస్తే అది మోర్లో వేసినట్టే, లేదంటే బీజేపీకి వేసినట్టే. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. ఒక అవగాహనకు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ఓడగొట్టాలని కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా తూర్పల్లి గ్రామవాసులు చాలా చైతన్యవంతులు, చాలా కష్టపడి పనిచేసే రైతులు ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. కాబట్టి మీరు ఆలోచించి ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నారు. మరి మేము గెలిపించిన అక్కడే జీవన్ రెడ్డి గారు కూడా పెద్దలు 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అడ్వకేట్, మరి మన పక్షాన కొట్లాడడానికి మన పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మంత్రి అవుతారు, మనం ఏదైనా కొట్లాడి చేయించుకోవచ్చు అని చెప్పి కోరుకుంటాం. మరి మీకు అందరూ కూడా నేను కూడా కోరుకుంటాను, నన్ను గెలిపించారు, నాకంటే డబుల్ మెజారిటీ రావాలి. అప్పుడే ఇంకా మనం కొట్లాడతాం, ఇంకా గట్టి కొట్లాడదాం, ఢిల్లీదా కొట్లాడదాం, మన తూర్పల్లి గ్రామానికి మన తాండాలకి ఏం కావాలో చేసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి రాబోయే 13వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మరి ఇంతకుముందు లాగానే ఇక్కడ ఉన్న కార్యకర్తలు, విద్యార్థులు కూడా మన కాంగ్రెస్ అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరు చాలా కష్టపడ్డారు. మరి కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు జెండా మోసుకుంటారని ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతున్నారు. కాబట్టి మీరు ఒక 15 రోజులు కష్టమో నష్టమో ఇక్కడ ఎండనక వాననక ఒక పూట తిన్నా ఒక పూట నిద్ర లేకుండా ఒక 15 రోజులు మనం కష్టపడి
ఈ గ్యారంటీ కార్డు ఫలితం అనేది మనం 6 గ్యారంటీల పథకాలు ఎక్కడైతే తీసుకుపోయినామో ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి టీఆర్ఎస్ ఇంటికి వెళ్ళండి, బీజేపీ ఇంటికి వెళ్ళండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ కూడా టీఆర్ఎస్ ఇంట్లో కూడా ఒక మహిళ ఉంటుంది, టీఆర్ఎస్ ఇంట్లో కూడా ఒక రైతు ఉంటాడు, టీఆర్ఎస్ బీజేపీ ఇంట్లో ఒక యువకుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కాంగ్రెస్ మళ్ళీ అవకాశం ఉంటుంది. అందరూ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాత వాళ్ళను కడుపులో పెట్టుకుంటాం, కొత్త వాళ్ళని కూడా చూసుకుంటాం. ఎందుకంటే పాత కొత్త కలయిక అన్నది ఇప్పుడు చెరువులో పాత నీళ్ళు ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తే కూడా దానికి అందం ఉంటుంది. అట్లనే పాత నీళ్ళని తీసేయాలి. మనం పాత ముఖ్యం. మనకి ఎవరైతే తెలంగాణ ముందు ఎదిగనా కూడా కష్టపడ్డారో వాళ్ళే ముఖ్యం. కాకపోతే కొత్త వాళ్ళు వస్తారు, మేము ఎన్నుకుంటాం. మనకి ఎందుకంటే అందరూ కావాలి. ఇవాళ ఏమన్నా ఒకటి మీకు చెప్పాలా, ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలబడుతుంది అనుకుంటే ఆయన మొత్తం కాండెక్టేషన్. టీఆర్ఎస్ టికెట్ ఇస్తే కూడా నిలబడే పరిస్థితి లేదు. మనం చూసాం కడియం కావమే వరంగల్లో టికెట్ ఇస్తాము, మీకు అసలు డబ్బులు ఇస్తామంటే కూడా ఓడిపోయి ఇప్పుడు నాకెందుకని చెప్పి ఆమె వదిలి కాంగ్రెస్ వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం కాండెక్టేషన్. కేసీఆర్ కాలు జారి మరి బాత్రూంలో పడ్డాడు, కారు ఏమో షెడ్ పోయింది, ఇంజన్ మొత్తం సిలరెక్కిపోయింది. ఇవాళ మళ్ళా కారు నడిచే పరిస్థితి లేదు. ఇలా గోవర్ధన్ కూడా తీసి మనం పోయి రామానుజ చెరువులో పోతే మనం ఎత్తేస్తా, ఇలా ఆరోగ్యం కావాలి దవాఖాన అంటే లేదా పోయి కసంతా మేమే పెట్టుకుంటాం, మళ్ళీ తిరుగుమని అంటే మన సరే వచ్చిన పైసలు సరే జేబులు పెట్టుకుందాం అని చెప్పి తిరుగుతున్నాం. గెలిచలేదు, పాడలేదు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకొక 2-3 టర్బులు ఉంటుంది. అందరినీ కాపాడుకుంటాం, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాం. మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు, మేము ఎట్లా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఒక 15 రోజులు కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని గెలిపించాల్సిందిగా కోరుతూ, మరి మీ అందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని తక్కువ టైంలో ఇంత ఎండ ఉన్నా కానీ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ కమిటీ సభ్యులకు మన కాంగ్రెస్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.